అందరూ బాగున్నారా? దేవుని నామ స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి లూకా వ్రాసిన సువార్త 19వ అధ్యాయము మరి మొదటి వచనాలు చూసుకున్నట్లయితే కొద్ది వచనాలు మరి ఒక మాట అంటాడు దేవుడు, చక్కని మాట, పొట్టి జక్కయ్యను గురించి. ఆయన సుంకపు గుత్తదారుడు. ఆయన సుంకం అంటే పన్ను వసూలు చేసేవాడు అనమాట. అయితే అతను చాలా వడ్డీలకి ఇచ్చేవాడు, చాలా డబ్బు కలెక్ట్ చేసేవాడు అనమాట, పన్ను వసూలు చేసేవాడు. అయితే అతను ఏం చేశాడంటే ఒకరోజు యేసు ప్రభు వారు ఎరుక పట్టణంలో మరి ఆయన వస్తూ ఉండగా అనేక మంది జనసమూహం ఆయన వెంబడిస్తూ ఉండగా యేసు ఎవరో అని చూడగోరాడు. ఆయన చూడాలని ఆశపెట్టి అతను ఏం చేశాడంటే మేడి చెట్టుకి కూర్చుంటే యేసుక్రీస్తు వారు సమీపానికి వచ్చి, జక్కయ్య దిగిరా, నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది, నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది అన్నాడు. అలాగే వచ్చి ఉన్న తర్వాత అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. హల్లెలూయా! ఇంటి మొత్తానికి రక్షణ ఇచ్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అందుకని నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు